కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకున్న స్థాయి ఉండకపోవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది. ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే ప్రారంభిద్దాం అనుకుంటే 4 అడుగులు వెనకబడతాయి. అది నా రిజిస్టర్ అవ్వచ్చు, లేదా పక్క వాళ్ళు రావడం కావచ్చు, లేదా ఉద్యోగంలో సహ ఉద్యోగస్తులు మీకు సహకరించకపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మనోవేదనకు గురవుతారు. అటువంటి వాటిని పక్కన పెట్టి మనోధైర్యంతో సెన్సిటివ్ కాకుండా ముందు అడుగు వేయండి. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం ఉండాలి, మిగతా వాళ్ళ అనుగ్రహం మనకు సంబంధం లేదు. ఆ పరమేశ్వర అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ధోరణితో ముందుకు సాగండి. అన్ని విజయాలు మీ ముందు ఉంటాయి. వివాహాది శుభకార్య విషయంలో ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సంతాన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది. లాభాలు అనేవి కొద్దిపాటితో వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే నష్టం ఉండదు, అలాగని చెప్పేసి లాభము ఉండదు, సరి సమానంగా ఉంటుంది. పోనీ ఏదైనా సరే నష్టం లేదు కదా అని సరిపెట్టుకుంటారు. రియల్ ఎస్టేట్, ఫుడ్ ఇండస్ట్రీ సంబంధించి, సినిమా సంబంధించి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం కానీ ప్రాజెక్ట్ కానీ ప్రారంభించేటప్పుడు భాగస్వామితో కాకుండా మీకు మీరుగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా భాగస్వామి వ్యాపారం చేయాలనుకుంటే ఇంట్లో వారి పేరు మీద భాగస్వామి వ్యాపారం చేయండి. మంచి ఫలితాలు కలిసి వస్తాయి. మీ ఆధీనంలో నడుస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయి. సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి కూడా. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపును వేసుకోవడం చెప్పదగిన సూచన. ఇటు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి, అన్ని గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కష్టపడి చదవాల్సిన సమయం చెప్పచ్చు. అయితే కొంతమంది గ్రూప్స్ ఎగ్జామ్ తర్వాత రాద్దాం, నెక్స్ట్ అటెంప్ట్ చేద్దాం అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని గట్టిగా ప్రయత్నం చేసి ఈసారి అటెంప్ట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఆలస్యం జరుగుతుంది. ఇటు డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, లేదంటే అక్కడ వీసా విషయంలో కావచ్చు ఇబ్బంది ఉండే అవకాశాలు గోచరిస్తుంది. విదేశంలో ఉన్నవారికి ఉద్యోగపరంగా బాగుంటుంది. అలాగే గ్రీన్ కార్డ్, పిఆర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏది ఎన్ని వచ్చినా ఏదో ఒక మనోవేదన అనేది మీకు ఏర్పడుతుంది. సప్తమంలో చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఇటు లాభాధిపతి, ద్వితీయ దశమాధిపతి అయిన శుక్రుడు, రాస్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు, ముగ్గురు ఒకే చోట ఉన్నారు. కొంత సానుకూల ఫలితాలు గోచరించినప్పటికీ ఏదో ఒక తెలియని బాధ అనేది ఏర్పడుతుంది. అది ఎవరికి చెప్పుకోలేని బాధ కూడా ఉంటుంది. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో చెప్పుకుని డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వ్యవహారాలు, ట్రావెల్ ఏజెన్సీ సంబంధించిన వ్యవహారాలు, అలాగే కొరియర్ సంబంధించి, చిరు వ్యాపారాలకు సంబంధించి, ఫాస్ట్ ఫుడ్, జ్యువెలరీ, ఈ ముఖ్యంగా ఫ్యాషన్ జ్యువెలరీ సంబంధించి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతమేర లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ, ఆరవెల కుంకుమతో కానీ పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.